గద్దర్ ఖాన్ పాండు అలియాస్ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడిండో మోర్ దెన్ 95% అబద్ధాలు. దొంగే అంటున్నాడు. అసలు మొదటి దొంగ ఆర్మూర్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి, వాని అనుచర గుణమా గుణం. అయితే నిన్న రోజు అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా వీడు మాట్లాడుతుండు, కానీ వాళ్ళందరికీ కూడా భయం ఒక పక్కకి. అంటే రేపటి నుంచి నా సైట్ ఏమవుతుంది, నా పరిస్థితి ఏంది, నేను కట్టిన పైసల పరిస్థితి ఎట్లా అనే భయంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఆదివారం రోజు ఒక పెద్ద కామెడీ ఆర్మూర్కి, పాండు గాంధీ పెద్ద కామెడీ. ఇక దాంట్లో వాడు జనతా గ్యారేజ్ అనే పదం వాడిండు. ఫస్ట్ జనతా గ్యారేజ్ అంటే మనకి అసలు అర్థం అవుతుందా మరి ఏందా నాకు అర్థం కావట్లే. జనతా గ్యారేజ్ అంటే ప్రజలకి ఎవరికన్నా సమస్య ఉంటే ఇంటికి పిలిచి ఆ సమస్యల్ని తీర్చాల. కానీ పాండుగాడు ఎట్లా అంటే, ఎవడైతే ఈయనని నమ్మి వస్తాడో, ఎవడైతే ఈ దొంగని నమ్మి వస్తాడో వాళ్ళందరి కూడా ఖతం చేయడమే పాండు గారి కార్యక్రమం. వాడు కుమార్ చికెన్ అన్నాడు, లేకపోతే మూరం అన్నాడు, శాండ్ అన్నాడు, ఇంకా ఆనంద్ హాస్పిటల్, గౌతమి హాస్పిటల్, ఆద్య హాస్పిటల్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు. దాంట్లో ఫస్ట్ కుమార్ చికెన్ మాట్లాడినా, ఆయన అన్న హైదరాబాద్లో ఉన్నా అన్న అట్లెట్లా మాట్లాడతాడన్నా అన్నాడు. అసలు నువ్వు నాకు తెలుసారా బాబు అని అడిగిన. వాడి నంబర్ కూడా లేదు, మా అధ్యక్షుడి దగ్గర తీసుకొని ఆయనకు మాట్లాడినా. దాని తర్వాత ఆనంద్, ఎవరైతే ఈయనకి ప్రధాన అనుచరుడో, ఆనంద్ హాస్పిటల్ మేనేజర్ ఫోన్ చేసి చెప్తా, రేపు ఒకసారి పోయి అది చెప్పిండు. ఇంకొకటి 1000 దాకా అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పిండు. ఏది నిన్న పాండుగాడు 1000 పాండు శ్రీరెడ్డి పాండు తెలుసు కదా, 1000 నంబర్ల 1000 అప్లికేషన్స్ ఏమంటారు నోటీసులు సర్వై ఉన్నాయని చెప్పిండు. డెఫినెట్గా నాకు ఇప్పుడు ఆయన లేడు కనుక ఆ మేనేజర్ ఎవరున్నారో మీరు వెళ్తా అంటే చెప్పండి, నేను వాళ్ళకి ఆఫీసర్లకు చెప్తా ఎక్కడెక్కడ సర్వ్ చేసిరో ఏముందో అవన్నీ కూడా తీసుకోండి. ఇంకొకటి కూడా ఆర్మూర్ పట్టణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పదలుచుకున్నా, మీకు ఎక్కడన్నా అన్యాయం అనిపిస్తే ఏ సమయంలో అయినా సరే సాధ్యమైనంత వరకు మీ దగ్గర నంబర్లు ఉంటాయి. మీరు ఏ సందర్భమైనా సరే నాకు కానీ మా నాయకులకు కానీ ఫోన్ చేయొచ్చు. తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగానే మేము అందరం ఉంటాం. ఆ డాక్టర్లకు అడిగిండు, ఆ డాక్టర్ ఆద్య డాక్టర్ అయితే వస్తా అన్నాడు. ఎందుకు పాపం ఆయన బిజినెస్ చేసుకుంటోళ్ళు, సరే డీవియేషన్ చేసిండా ఏం చేస్తున్నా. ఎక్కడన్నా మా అనుచరులు ఎక్కడన్నా సరే ఏదన్నా సందర్భంలో ఎక్కడన్నా సెట్టింగ్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా గల్ల పట్టుకొని ఫోటో తీసి నాకు పంపిర్రి, నేను స్టేటస్ పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది, అధ్యక్షుల దగ్గర కూర్చుంటా ఇలా మహేష్ అన్న గురించి మాట్లాడుతున్నాం, మనకి అవకాతారా నీ దగ్గర మహేష్ అన్న గురించి మాట్లాడేది అవకాతారా? ఆయన మొన్న 10 రోజుల క్రితం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసము చూసిరు కావచ్చు మీడియా మిత్రులందరూ కూడా 11 ఎకరాలు వాళ్ళ గ్రామంలో ఇచ్చిండు. నువ్వేమో ఒక పక్కకు దొబ్బే రకం, నీ కాందాన్ అంతా దొబ్బే రకం. ఆయననేమో గతంలో ఉన్న భూమిని 11 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసము దారాదత్తం చేసిన వ్యక్తి మహేష్ అన్న, ఆయన గురించి మాట్లాడతాడు. ఇంకో మా పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి సార్ గురించి మాట్లాడతాడు. ఆయన ఎంత వ్యక్తి ఎవరిని అడిగినా చెప్తారు, ఆయనకి ఎవరి పైసలు అవసరం లేదు, ఆయన పైసలే బొచ్చాడు ఉన్నాయి. ఏది ఉన్నా సరే ప్రభుత్వం ఉంది కనుక ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి తన వయసు 73-74 సంవత్సరాలు అయినా సరే పాపం వస్తాడు. ప్రోగ్రాం పిలవగానే మొన్న కూడా మన ఆర్మూర్కి వచ్చి ప్రోగ్రాం చేసి పోయిండు. ఒకటే కోరుకుంటాడు, తన నిజామాబాద్ జిల్లాని ముందుకు తీసుకొని పోవాలా, అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్నాడు తప్ప వీని లెక్క ఈ దరిద్రుడిలాగా లేడు.